మీరు కానీ చేయకపోతే యూ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. విల్ కాల్ ఫర్ ఎక్స్ప్లెనేషన్, విల్ కీప్ విత్ యువర్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఆల్సో. నేను వెరీ క్లియర్. వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. రిసోర్సెస్ లేక అవస్థ పడతా ఉంటే ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు కాలయాపన చేయడం కరెక్ట్ కాదు, ల్యాబ్స్ కావడం కరెక్ట్ కాదు. దిస్ ఇస్ వన్ సోర్స్ వీ కెన్ గెట్ మోర్ ఫండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిట్టి ఈజ్ అ బిగ్గర్ కిట్టి. మన దగ్గర రిసోర్స్ క్రంచ్ ఉంది. అలాంటప్పుడు వచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకోకుండా మీరుంటే అది కరెక్ట్ కాదు, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. కాబట్టి మీరు అవన్నీ కూడా నాకు ఇమ్మీడియట్గా మీరు ఇచ్చేసి, మీరు ఫైనాన్స్ అండ్ ఢిల్లీ ఏపీ భవన్ మీరు కూడా ఇద్దరు ఆల్ డిపార్ట్మెంట్ చెప్పి, మినిస్టర్స్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆల్ సెక్రటరీస్ ఐఎమ్ టెలింగ్ యూ, వన్ డే మీరు ఢిల్లీ పోతే ఏం కాదు, మీరు కూర్చోండి, యూ డూ యువర్ హోంవర్క్. ఇట్లా అసిస్ట్ చేస్తారు ప్రవీణ్ గారు, వీళ్ళందరూ ఫైనాన్స్ కూడా హెల్ప్ చేస్తారు. కానీ మీరు మాత్రం దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇది నాది కాదు, మీరు డబ్బులు ఇస్తే నేను ఖర్చు పెడతా. దట్ ఈజ్ ఓన్లీ ఎ రియాక్టివ్. యూ మస్ట్ బి ప్రోయాక్టివ్. ప్రోయాక్టివ్ ఇస్ డిఫరెంట్, రియాక్టివ్ ఇస్ డిఫరెంట్. మినిస్టర్స్ కూడా చాలామందికి అవగాహన లేక 1.5 year అయినా ఇంకా మీరు ముందుకు పోయే పరిస్థితులు లేరు. మీరు ఉండాలి, మీరు లీడర్షిప్ ఇవ్వాలి, మీ కింద నుండి సెక్రటరీస్ కూడా గైడ్ చేయాలి, వాళ్ళు కూడా ముందుకు తీసుకుపోవాలి. సార్ జస్ట్ వన్ సబ్మిషన్ సార్ రిగార్డింగ్ ఎస్ఎన్ఎస్ పర్ష్. సార్ ఉదాహరణకి సివిల్ సప్లైస్లో డీలర్స్కి కమిషన్ ఇవ్వడం అనేది ఇంతకుముందు ₹1 పర్ అది కేజీకి కమిషన్ ఇస్తున్నాం సార్. అయితే సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇస్తూ ఉంది ఓన్లీ 50%కి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 70 పైసలు ఇస్తున్నారు సార్. దాంట్లో కూడా 50%, 60%కి ఇస్తున్నారు సార్. అంటే 40% ఆర్ ఆర్ కార్డ్స్, 60% ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్డ్స్. సో 42 పైసలే వాళ్ళు ఇస్తారు సార్. సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే సార్, వీఆర్ గివింగ్ మనీ టు సివిల్ సప్లైస్ కార్పొరేషన్, పార్కింగ్ ఫండ్స్ దేర్ అండ్ గివింగ్ ఫ్రమ్ అవర్, ఎప్పుడైతే మనకి డబ్బులు వచ్చేది అట్లా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అది ఇవ్వాలంటే ఆల్ 29,796 అంటే దాదాపు 30,000 మంది ఇది అకౌంట్ నెంబర్లు అన్నీ ఎస్ఎన్ఎస్ ఫస్ట్లో అప్డేట్ చేయాలా. తర్వాత వాళ్ళకి 42 పైసలు వరకే మాత్రమే వస్తాయి సార్. దాంట్లో కూడా సగం స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలా, సగం మన దగ్గర నుంచి రావాలా, మిగతా 58 పైసలు మళ్ళీ సెపరేట్గా ఇవ్వాలని. సో కొద్దిగా ఇనిషియల్ ట్రబుల్స్ ఉంటున్నాయి సార్. వీఆర్ హియర్ టు హ్యాండిల్ దట్ ప్రాబ్లమ్స్. ఏమంటే మనం అక్కర్లే కదా, ఈ టెక్నాలజీ సరిపోతుంది, సిస్టమ్స్ సరిపోతాయి. ఆ సిస్టమ్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు మీరు చెప్పినట్టు ఇనిషియల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే నేను అక్కడ కూడా డివైడ్ చేశాను. నాకు కావాల్సిన ఫైనాన్స్ తెచ్చే బాధ్యత రుణాలకు పెట్టాను, ఢిల్లీ నుంచి, బయట నుంచి రీస్ట్రక్చర్లు అన్నీ. అదే సమయంలో వినయ్ని మీకు ఇవ్వాల్సిన డబ్బులు బ్యాలెన్స్ చేయడం కోసం ఆయన ఇక్కడ ఉంటాడు. పీయూష్ ఓవరాల్గా పాలసీస్ అవన్నీ సూపర్వైజ్ చేసి ఢిల్లీలో ఎట్లా స్ట్రక్చర్ చేయాలో ఆయన చూస్తాడు. కాబట్టి క్లారిటీ ఇస్తున్నా, దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, గెట్ ఇట్ డన్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సిఎస్ ఉంటాడు. ఓకే, నాకు ఇంకా సెకండ్ థాట్ లేదు మీకు. ఎవ్రీబడి హ్యాస్ టు గ్యార్ అప్. మీరు ఇంతవరకు ఏమనుకుంటున్నారంటే పర్లేదు ఏం చేయకపోయినా జరిగిపోతుంది అనుకుంటున్నారు. అది జరగదు. ఇంకా నేను ఆ విషయం మీకు స్పష్టంగా చెప్పడం కోసమే ఈరోజు రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా మీరు ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ చేయాలి. ఇది అవుతానే మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో మీరు కాన్ఫరెన్స్ పెట్టుకొని జిల్లా లెవెల్లో కింది వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు ప్రిపేర్ చేయాలి. కలెక్టివ్గా జిల్లా కలెక్టరేట్కి వచ్చే లోపల ఆయన ప్రిపేర్ అయి రావాలి. వేర్ దే హ్యావ్ ఫెయిల్డ్ or otherwise what is the performance, where they have to improve. Okay, then sir, there are 11 departments, 37 schemes where fund is available in SNA account, sir, 955 crores to be spent, sir. When we go to Ministry Government of India, they always share this data with us. Ronald, you can. Sir, ఇది SNA అకౌంట్లో ఉన్నవి సార్, వాళ్ళ రెగ్యులర్ ఆన్గోయింగ్ స్కీమ్సే. బట్ November 1st నుంచి ఆల్ స్కీమ్స్ స్పర్శ్కి మూవ్ చేస్తున్నారు సార్. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలంటే స్పర్శ్లోనే ఇస్తామని డిఓ నుంచి లెటర్ ఇచ్చారు. వీ హ్యావ్ ఆల్సో కమ్యూనికేటెడ్ టు ద డిపార్ట్మెంట్ సార్. దీనికి మనకు కొంచెం టైం ఉంది సార్, బిఫోర్ దే మూవ్ టు స్పర్శ్ దే కెన్ స్పెండ్. బట్ ఇది కొంచెం త్వరగా ఖర్చు పెట్టగలిగితే మనకు చేయవచ్చు సార్. ఎప్పటికి ఇది మీకు సార్? ఇది వాళ్ళు December end లోపల ఖర్చు పెట్టాలి సార్. నో ఎనీ మీకు అందరికి మళ్ళీ ఒకసారి ఇది 955 crores బ్యాలెన్స్ ఉంది, యూ హ్యావ్ టు స్పెండ్. 260 crores స్పర్శ్లో ఉంది, అది కూడా బ్యాలెన్స్. రెండు మళ్ళా ఎస్ఎన్ఏ సార్, అది 265
మనం ఆల్రెడీ స్పర్శకి వెళ్ళిపోయాము, అది తప్పనిసరిగా మనం ఖర్చు పెట్టాల్సిందే, లేదంటే తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా ఐఎమ్ వెరీ క్లియర్, ఈ హెడ్స్ కింద కంపల్సరీగా మీరు కంప్లీట్ చేయాలి. నాకు ఎట్టి పరిస్థితిలో డిసెంబర్ ఎండ్ లోపల ఈ 955 కోట్లు 216 కోట్లు మీ డిపార్ట్మెంట్స్ని స్ట్రీమ్ లైన్ చేసుకోండి. ఇమ్మీడియట్గా రెగ్యులర్గా ఎవ్రీడే మానిటర్ చేస్తారా, 2 రోజులకు ఒకసారి చేస్తారా, ఈ మంత్ ఎండ్ లోపల కంప్లీట్ కావాలి. నాకు ఈ సంవత్సరం ఈ క్వార్టర్లో ఈ ఇయర్ వీ వాంట్ టు డ్రా ఎక్స్ట్రా మనీ. ఇఫ్ నెసరీ హెట్ గో టు ఏ డిపార్ట్మెంట్ ఎట్ చేశారు నేను ఇయర్ అయిన తర్వాత అనలైజ్ చేస్తాం, అది కూడా మేము ముందర పెడతాం. ఏ హెడ్ ఏ డిపార్ట్మెంట్ బెటర్ పర్ఫార్మెన్స్ చూపించారు, సిఎస్ఎస్ అండ్ ఆల్సో సెంట్రల్ నుంచి డబ్బులు తేవడం, ఇది కూడా మీరు అనలైజ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ కూడా అనలైజ్ చేసుకోవాలి, ఇది కూడా లింక్ చేసుకోవాలి. ఓకే, క్యారియన్. Sir, whatever we have presented, sir, it's available in PFMS, sir. ఆల్రెడీ బెటర్ పర్ఫార్మింగ్ డిపార్ట్మెంట్స్ ఏవి అనేది కూడా మన దగ్గర అనాలిసిస్ ఉంది సార్, అవి చూస్తాను. చూసేయండి ఒకసారి, చూపించండి. వాళ్ళు కూడా కాంపిటీషన్ ఉంటుంది కదా, మీరు కాంపిటీషన్ పెట్టమంటున్నాం, మీరు దాచిపెట్టుకోవాల్సిన పని లేదు, అన్నీ పెట్టేసి వాళ్ళు కూడా కాంపిటీషన్. ఇంకా Sir, what we have done, sir, Praveen, sir. So we have gone to, sir, each ministry, sir. Whatever data we have been sharing with the finance, sir. And these remarks we are taking from Under Secretary